Now I will explain to you what the kingdom of God is. దేవుని రాజ్యం అంటే ఏమిటో మీకు వివరిస్తాను From the Bible. బైబిల్ నుంచే. See Romans 14 and verse 17. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. What is the kingdom of God? దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటి? Here it says, ఇక్కడ చెప్పబడింది, the kingdom of God is not eating and drinking. దేవుని రాజ్యము తినుట త్రాగుట కాదు. What is it then? కానీ ఏముంది అక్కడ? It is righteousness and peace and joy in the Holy Spirit. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. In the Old Testament nobody could have the kingdom of God. పాత నిబంధనలో ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని కలిగి ఉండలేకపోయారు. They only had an earthly kingdom. వాళ్ళకి ఎంతసేపు భూ సంబంధమైన రాజ్యాలే ఉండినాయి. In the land of Canaan, కనాను దేశంలో. and then they could just do righteousness. వాళ్ళు ఏదో నీతిగా జీవిస్తూ ఉండేవారు. But now, ఇప్పుడు in the kingdom of God, దేవుని రాజ్యంలో it says it is righteousness plus joy. ఇక్కడ నీతి, అక్కడ ఆనందం ఉంది. Righteousness without joy, that's not kingdom of God. ఆనందం లేకుండా నీతి ఉంటే అది దేవుని యొక్క రాజ్యం కాదు. The same thing we read in Isaiah 64 is here also. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 5వ వచనంలో చదివిన మాట ఇక్కడ కూడా చదువుతున్నాం. That the kingdom of God is righteousness with joy. దేవుని యొక్క రాజ్యము నీతి ఆనందంతో కూడినటువంటి. That means the Holy Spirit gives me joy to do what is right. అయితే ఏదైతే సరైనదో చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంతోషాన్ని ఇస్తున్నాడు. Supposing the Holy Spirit says, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, go and ask forgiveness from your wife for the way you spoke to her. నీవు నీ భార్యతో మాట్లాడిన దాన్ని బట్టి నువ్వు వెళ్ళి నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. How do you go? ఎలా వెళ్తారు? You can go with a long face. చాలా పొడవాటి ముఖంతో దిగాలుగా, okay, I'm sorry for what I did. సరే నేను చేసిన దానికి నేను చింతిస్తున్నాను, సారీ అంటున్నాడు. It's a dead work. అయిపోయింది. You must go with joy. సంతోషంతో వెళ్ళాలి. The Holy Spirit has convicted me. పరిశుద్ధాత్మ నన్ను ఒప్పించినాడు. I'm really sorry for what I said. నేను నీతో అన్న మాట గురించి నేను చాలా దుఃఖపడుతున్నాను. God meets with those who rejoice in doing righteousness. నీతిని చేసే విషయంలో ఎవరు సంతోషంగా చేస్తున్నారో అది ప్రభు అంగీకరిస్తాడు. If you do righteousness and you don't do it with joy, God doesn't meet with you. నీవు నీతిని చేస్తూ సంతోషంగా చేయకపోతున్నట్టయితే దేవుడు దాన్ని ఆమోదించట్లేదు. You know the story of Zacchaeus. జక్కయ్య కథ తెలుసు కదా. He had cheated so many people. అనేక మంది ప్రజలను మోసం చేశాడు. Many years. చాలా సంవత్సరాలు. And then he met with Jesus. అప్పుడు యేసు ప్రభువుని కలుసుకున్నాడు ఒక రోజు. Jesus said, I want to come to your house. యేసు ప్రభువు అన్నారు, మీ ఇంటికి వస్తానన్నారు. And we read in Luke 19. లూకా సువార్త 19వ అధ్యాయంలో చదువుతాం మనం. That when Jesus came near his house. యేసు క్రీస్తు ప్రభువు తన ఇంటికి వచ్చినప్పుడు. It says in Luke 19 verse 8. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో. Now I don't know how it is in the Telugu Bible, but in the English Bible it says Zacchaeus stopped in front of his house. ఇక్కడ తెలుగులో ఎలా ఉంది కదా, ఇంగ్లీష్లో ఏముందంటే జక్కయ్య తన ఇంటికి వచ్చి అక్కడ ఆగిపోయాడు. Luke 19 verse 8. లూకా సువార్త 19:8. They were walking from the tree to Zacchaeus' house. వాళ్ళు ఆ చెట్టు దగ్గర నుంచి ఆ జక్కయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వస్తున్నారు. And just near the gate, ఆ గేట్ దగ్గర he stopped. ఆగిపోయాడు. He said, Lord, wait. ప్రభు ఆగు ఇక్కడ. This house is built with a lot of black money. ఈ ఇల్లు చాలా నల్లధనం అంటే అవినీతితో కూడినటువంటి డబ్బుతో దీన్ని కట్టాను. It is not honest money. ఇది యథార్థంగా సంపాదించిన సొమ్ముతో కట్టింది కాదు. Just like so many houses built today. ఈ దినాల్లో చాలా మంది ఇల్లు కూడా అలా కడుతున్నారు. Money that is obtained in wrong ways. తప్పుడు విధానంలో సంపాదించినటువంటి డబ్బుతో ఇల్లు కడుతున్నారు. Cheating people and all that. వాళ్ళని మోసం చేసి, లేకుంటే స్థలం విషయంలో మోసం చేసి. And Zacchaeus was convicted. జక్కయ్య ఒప్పించబడ్డాడు. Jesus never said anything. యేసు ప్రభువు అసలు ఈ సంగతి ఏం చెప్పలేదు. But there was so much holiness in his face that Zacchaeus got convicted without listening to a sermon. మరి అసలు ఏమో ఉపన్యాసం వినకుండానే పరిశుద్ధత ఎంతగా ఒప్పించినట్టే ఈ జక్కయ్య వెంటనే తనంతటానే చెప్తాడు. ఆగిపోన్నాడు. He said, Lord, you're a holy man. ప్రభువా, నీవు చాలా పరిశుద్ధుడైన వ్యక్తివి. I cannot allow you to come into this unholy house. ఈ అపవిత్రమైనటువంటి నా ఇంట్లోనికి నువ్వు రావటం నాకు ఇష్టం లేదు. So I want to tell you something. కానీ నేను ఇక చెప్పాలనుకుంటున్నా. I have cheated so many people. ఎంతో మంది ప్రజలు మోసగించాను. But I give you my promise now. అయితే ఇప్పుడు నేను వాగ్దానం చేస్తున్నాను, all the people I cheated, I will give back 4 times what I have taken. నేను మోసం చేసినటువంటి వాళ్ళందరికీ 4 అంతలుగా మళ్ళీ తిరిగి చేస్తాను. If I took 100 rupees from extra from somebody, I'll give him back 400 rupees. మరి ఎవరి దగ్గరైనా 100 రూపాయలు నేను తీసుకున్నాను అనుకోండి, అన్యాయంగా 400 ఇచ్చేస్తాను. I took 10,000 rupees cheating somebody, I'll give him back 40,000 rupees. ఎవరినో మోసం చేసి 10,000 తీసుకున్నానో అతనికి 40,000 ఇచ్చేస్తాను.
And then there are so many people I've cheated, I don't know their address. అసలు చాలా మందిని మోసం చేశాను కానీ అసలు వాళ్ళ అడ్రస్ కూడా నాకు తెలియదు. I cannot keep that money with me because it is not righteous money. అదైతే నీతియుక్తంగా సంపాదించింది కాదు కనుక నా దగ్గర నేను ఉంచుకున్నా డబ్బు. All that money I will give away to the poor. ఆ డబ్బు అంతా నేను పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. That's what he said. So half my money I give to the poor. అదే అంటున్నాడు, నా ఆస్తిలో సగం భాగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. And from the rest of the money I will pay back 4 times to all the people I cheated. మిగతా డబ్బుతో నేను మోసం చేసిన వాళ్ళందరికీ 4 అంతలుగా ఇచ్చుకుంటాను. Finally I'm left with very little money. చివరికి నాకు కొంచెం డబ్బే ఉంటుంది. Half the money I gave to the poor. సగం డబ్బేమో పేదవాళ్ళకి ఇచ్చాను. And the rest I gave back 4 times. మిగతా దానిలో 4 అంతలు ఇచ్చేసాను ఒక్కొక్కరికి. Now I have very little. ఇప్పుడు చాలా కొద్ది తక్కువ ఉంది. Now Lord, having made that decision, now you can come to my house. ప్రభువా, ఇప్పుడు నేను ఆ తీర్మానం చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నా ఇంట్లోకి రావచ్చు. And how do you think Zacchaeus went the next day to give back this money? మరి తర్వాత రోజు జక్కయ్య ఈ డబ్బు వీళ్ళందరికీ ఇవ్వడానికి ఎట్లా వెళ్ళి ఉంటాడు అనుకుంటారు? He goes to one man's house. ఒక ఆయన ఇంటికి వెళ్తున్నాడు. That man is afraid Zacchaeus has come to take some more money from me. జక్కయ్య మళ్ళీ ఇంకా డబ్బు తీసుకోవడానికి వచ్చాడని అతను భయపడుతున్నాడు. Last time he cheated me of 5,000 rupees. పోయినసారి మోసం చేసి 5,000 తీసుకున్నాడు నా దగ్గర నుంచి జక్కయ్య. And he finds Zacchaeus coming and giving him 20,000 rupees. అయితే ఇప్పుడు జక్కయ్య వచ్చి 20,000 ఇస్తున్నాడు ఈయనకి. But how do you think Zacchaeus gave it? జక్కయ్య ఎట్లా ఇచ్చాడు అనుకుంటారు మీరు? With a long face. ఆయన కూడా చాలా దిగాలుగా ఇస్తున్నాడు అనుకుంటారా? I don't feel like giving this to you, but what to do? నేను అసలు ఇది ఇవ్వాలని నేను అనుకోలేదు, ఏం చేయాలి, తప్పలేదు పరిస్థితి. Jesus says I have to give it back. యేసు ప్రభువు చెప్పారు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. Okay, here, take it. తీసుకోవా అప్పో. He never gave it like that. అలా ఇప్పుడు ఇవ్వలేదు. He gave it cheerfully. సంతోషంగా ఇచ్చాడు. He say, "Sir, I'm sorry for cheating you. అయ్యా, నేను మిమ్మల్ని మోసం చేశాను, నేను దుఃఖిస్తున్నాను, క్షమించండి. But now Jesus has come into my life ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలోకి వచ్చారు. and he has changed me. ఆయన నన్ను మార్చారు. And I want to give you back not only what I stole, I want to give you back 4 times so you can be happy." నేను మీ దగ్గర మోసం చేసి తీసుకున్నది మీకు ఇవ్వటమే కాదు, 4 అంతలుగా తిరిగి ఇస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా సంతోషంగా And ఉండాలి. he goes to another house. ఇంకో ఇంటికి వెళ్ళాడు. "I took 10,000 rupees from you, cheated you. అయ్యా, నేను మోసం చేసి మీ దగ్గర 10,000 తీసుకున్నాను, Please forgive me. దయతో నన్ను క్షమించండి. I'm giving you 40,000 rupees happily." నేను సంతోషంగా మీకు 40,000 ఇచ్చేస్తాను. Like that, 20,000 rupees in one house, ఇట్లా ఒక ఇంట్లో 20,000, 10,000 rupees in another house, ఇంకో ఇంట్లో 10,000, 40,000 rupees in another house. ఇంకో ఇంట్లో 40,000. And the news is going around the town. ఇప్పుడు మొత్తం ఆ టౌన్ అంతా అందరికి తెలిసిపోతుంది వార్త. Zacchaeus is giving back 4 times what he cheated. ఏంటి, జక్కయ్య మోసం చేసి తీసుకున్న డబ్బుకి అందరికి 4 అంతలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రతి ఇంట్లో. And all the other people who were not cheated, ఎవరైతే మోసం చేయబడలేదో జక్కయ్య చేత are వాళ్ళు saying, "Oh, I wish Zacchaeus had cheated me also because I could have got 4 times back. వాళ్ళు అనుకుంటున్నారు, జక్కయ్య నన్ను కూడా మోసం చేసి తీసుకుంటే బాగున్నావు, 4 అంతలు వచ్చేది అనుకుంటున్నారు. Why didn't he cheat me? ఎందుకు నన్ను మోసగించలేదు జక్కయ్య అనుకుంటున్నారు. What has happened to this man?" ఏమైంది దీనికి? He has met Jesus. ఆయన యేసు ప్రభువును కలుసుకున్నాడు. What a testimony to the glory of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి నామ మహిమార్థమై ఎంత గొప్ప సాక్ష్యం ఇది. But there would have been no testimony if he had gone with a long face. ఆయన కనుక దుఃఖముఖంతో వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, సాక్ష్యం ఉండేది కాదు. When people see your face, ప్రజలు మీ ముఖాన్ని చూసినప్పుడు do they see the joy of the Lord there? యెహోవా యందు ఆనందం మీ ముఖాల్లో కనబడుతుందా? Everything you do, మీరు చేసే ప్రతి దానిలోనూ I'm happy. నేను సంతోషిస్తున్నాను, I'm happy to go to the meeting. నేను కూటానికి వెళ్ళడానికి సంతోషిస్తున్నాను, I'm happy to read God's word. దేవుని వాక్యం చదవడానికి I'm సంతోషిస్తున్నాను, happy to share what God wants me to share with other people. నాకున్న దాన్ని ఇతరులతో పంచుకోవడానికి దేవుడు ఏం చెప్పాడు అది చేయడానికి సంతోషిస్తున్నాను. And if the Lord makes me suffer for being a Christian, మరి క్రైస్తవునిగా శ్రమ పట్టాన్ని కూడా ప్రభు అనుమతిస్తే, I know many people నాకు తెలుసు అనేక మంది ప్రజలు in the ఆఫీసులో they will not give you the promotion because you're a Christian. నువ్వు క్రైస్తవుడైనందువలన మీకు రావాల్సిన హెచ్చింపు ప్రమోషన్ ఉండదు. They'll give the promotion to some other person. వేరే వ్యక్తికి ఎవరికో ప్రమోషన్ ఇస్తారు. Or they find out which caste you are. లేకుంటే అసలు మీ కులం ఏంటో చూస్తారా కాగితాలు. You're not from my caste. నువ్వు నా కులస్తుడు కాదు అంటారు. You're a Christian. నువ్వు క్రైస్తవుడు. Okay, you stay in the same job. నువ్వు అక్కడ ఆ ఉద్యోగంలో And that person who is junior to you, I'll promote him. నీకంటే తక్కువ ఉన్నాడు, జూనియర్ ఉన్నాడు కదా, ఆయన హెచ్చిస్తున్నాను, పైకి ప్రమోషన్ So ఇస్తాను. what do you come home and tell your wife? మరి మీరు ఇంటికి వెళ్ళి భార్య ఏం చెప్తారు? Come with a long face. ఆ దుఃఖ ముఖంతో వెళ్ళి, I didn't get the promotion today ఈ రోజు నాకు ప్రమోషన్ రాలేదు because they said I'm a Christian. నేను క్రైస్తవుడు అని చెప్తున్నారు వాళ్ళు.
Or do you come with a happy face? లేకపోతే సంతోషంగా వస్తున్నారా? Say, praise the Lord, hallelujah. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And the wife asks, what happened? Did you get your promotion? భార్య అడుగుతుంటే ఏమైందండి, ప్రమోషన్ వచ్చిందా? No, I'm happy because I didn't get my promotion. లేదు, నా ప్రమోషన్ రాలేదు, నేను సంతోషిస్తున్నాను. Why? ఎందుకు? Because I'm a Christian. నేను క్రైస్తవుడైనా. See, Jesus said that. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం verse 11 11వ వచనం and 12. 12వ వచనం కూడా. Blessed are you when men cast insults you and persecute you, say all kinds of evil against you for my name's sake. Rejoice and be glad, for your reward in heaven is great. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరే. In another place it says, you must jump for joy. ఇంకొక చోట రాయబడింది, మీరు సంతోషంతో గంతులు వేయాలని. Because I'm suffering for the sake of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు నామము నిమిత్తమై నేను శ్రమ పొందుతున్నాను కనుక. You know, nowadays if you're from a certain caste and you belong to a certain religion, you get selected for a job. ఈ దినాల్లో మీరు ఏదైనా ఒక షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించి ఏదైనా ఒక మతానికి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు ఒక ఉద్యోగం గురించి ఎంపిక అవుతున్నారు. But if you become a Christian, అయితే నువ్వు క్రైస్తవుడు అయితే then you can't get that. అప్పుడు ఆ ప్రమోషన్ రాదు. Are you unhappy? నువ్వు అసంతోషంగా ఉంటున్నావా? Will you fill up in the form the old religion and the old caste? కనుక నువ్వు అక్కడ అప్లికేషన్ దరఖాస్తు రాస్తున్నావు, నీ పాత కులము నీ పాత జాతి అంతా రాస్తున్నావా? Will you say Christian? లేకుంటే నేను క్రైస్తవుడు అని రాస్తున్నా. No caste. కులం లేదు, ఏం లేదు, Christian. క్రైస్తవుడిని. You won't get the job. ఉద్యోగమే రాదు. You won't get the promotion. ప్రమోషన్ రాదు. Never mind. ఏ పర్వాలేదు. God will honor me and take care of me. దేవుడు నన్ను ఘనపరుస్తాడు, దేవుడే నా విషయమై జాగ్రత్త వహిస్తాడు. See, there are many areas where we can rejoice in doing righteousness. ఇట్లా అనేకమైనటువంటి ప్రాంతాల్లో మన జీవితాల్లో నీతి నిమిత్తమై మనం సంతోషించగలం. So let's learn one thing today. దానికి ఇది నాన్న ఒకటి నేర్చుకున్నాం. We have to repent from dead works. నిర్జీవ క్రియల నుంచి మనం మారు మనసు పొందాలి. Dead works, you heard many examples of dead works today. ఇది నాన్నే నిర్జీవ క్రియల గురించి ఎన్నెన్నో ఉదాహరణలు మీరు విన్నారు.